హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసరికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వ్లాగ్ అనమాట. పాపకి ఎంత అబురు గుబురు స్కూల్కి పంపిస్తున్నాను అనేది చూపించబోతున్నాను. ఇక్కడ చిన్న పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటా అనేసి అంటుంది. ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ డిలీట్ చేస్తాను చెప్పండి. అందుకోసమే ఇంకా అలానే వదిలేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పాపకి మార్నింగ్ తాగడానికి అలాగే బ్రష్ చేయడానికి వేడి నీళ్ళు అనేది పెట్టాను. అలాగే కర్రీ కూడా చేస్తున్నాను. ఆ వేడి నీళ్ళు బ్రష్ చేయడానికి కూడా అవసరం అనేసి మీరు అనుకోవచ్చు, కానీ ఛత్తీస్గఢ్లో చాలా అంటే చాలా విపరీతమైన చలి అండి. ఈ చలి క్లైమేట్ అసలు నా పిల్లలకి పడతలేదు. ఇద్దరికి కూడా జలుబులు దగ్గులు అయినాయి. మీకు తెలుసు కదా, నేను ప్రతిరోజు లైవ్ పెట్టేదాన్ని, అసలు లైవ్ పెట్టడం లేదు. ఎందుకంటే మా ఒంట్లో పరిస్థితి బాగాలేదనమాట. అందుకోసమేనే అక్కడ చూసారు కదా, నా పెద్ద కూతురికి లేపేసి బ్రష్ అవి ఇచ్చేసి పంపించాను. అక్కడ అనమాట కుస్తీలు పడుతుంది చలికి, వాటర్లో చేయి పెట్టలేక అండ్ మార్నింగ్ లేవలేక చాలా ఇబ్బంది పడుతుంది పాపం నా పెద్ద కూతురు. సో కానీ ఇక్కడ నాకు ఒక పక్కన వెళ్ళి టెన్షన్ అనమాట. ఆటో వచ్చేస్తుందేమో, ఆటో వెళ్ళిపోయిందంటే మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళదు అనేసి అదొక టెన్షన్ అనమాట నాకు. అందుకోసమే జ్ఞాని తొందరగా అని అరుస్తూనే ఉంటాను ఇతలు వంట చేస్తూ. మరి మార్నింగ్ క్లారిటీగా చూపిస్తాము అనేసి అంటే అవ్వదు. అందుకే మొబైల్ అక్కడ పెట్టేసి నా పనులు హడావుడిగా చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి వేడి నీళ్ళండి తాగడానికి. సో వాటర్ బాటిల్లో వేసేటప్పటికి కొంచెం చల్లగా అవ్వాలి కదా, అందుకే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. అండ్ అక్కడ వచ్చేసరికి ఎర్రపప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. మనలాగా రైస్ కర్రీ పెట్టేస్తామంటే అస్సలు టీచర్స్ ఊరుకోరు. అలా అని జంక్ ఫుడ్ కూడా ఊరుకోరు అనమాట. అదేనండి, మ్యాగీ పాస్తా ఇలాంటివన్నీ పెడతామంటే అస్సలు ఊరుకోరు. ఇక్కడ మంచి హెల్దీ ఫుడ్ ఉండాలి. హెల్దీ ఫుడ్ అయితే స్కూల్ లోపలికి ఎంట్రీ చేస్తారనమాట. అందుకే ఇక్కడ రొట్టీస్ అయితే చేస్తున్నాను. రొట్టి సబ్జీ అనేది పక్కా తీసుకొని వెళ్తారు పిల్లలు. లేదంటే ఇంకొంతమంది ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ తీసుకెళ్తారు. అలాంటి ఫుడ్స్ అయితే ఎలా ఉంటుంది స్కూల్లో, కానీ మ్యాగీ పాస్తా ఇలాంటి జంక్ ఫుడ్స్ ఏ కూడా అలౌట్ లేదు స్కూల్లోన. ఒక పక్క కర్రీ అయితే రెడీ అవుతుంది, ఇంకో పక్క అయితే చపాతీ ముద్దనైతే అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకో పక్క అయితే అరుస్తూ ఉన్నాను, టైం అయిపోద్ది తొందరగా రెడీ అవ్వు అనేసి అయితే మా పాపకు అరుస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి చపాతీస్ కూడా తయారైపోతున్నాయి ఫ్రెండ్స్. పాప పక్క స్కూల్కి వెళ్ళింది అంటే పాపకి ఏది పెడతానో నా కోసం కూడా అదే చేసుకుంటాను. కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట. నేను కూడా అదే మార్నింగ్ తినేస్తాను. మళ్ళీ మార్నింగ్ అయిపోయింది అంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి 12కి ప్రిపేర్ చేస్తాను. ఆ 12కి లంచ్ కర్రీ పప్పు ఇలాంటివన్నీ చేస్తాను కదా, నైట్ వరకు అదే సరిపోతుంది. మళ్ళీ నైట్కి అయితే వంట చేయను. ఇక ఫస్ట్లో అయితే అలా కాదండి, ఈ మధ్య కాలంలోనే ఇలా చేస్తున్నాను అనమాట. సో తెలిసిందే కదా, ఇద్దరము ఉన్నాము, పాప నేనే కాబట్టి ఇంక ఎన్నిసార్లు వంట చేసుకుంటూ కూర్చుంటాను అనేసి అనమాట. అండ్ మార్నింగ్ టిఫిన్ పక్కా చేస్తాను. అండ్ మధ్యాహ్నం 12 గంటలకు వంట చేస్తాను కదా, అదే నైట్ చేసుకుంటాను. ఒకసారి రైస్ పెడతాను, ఒకసారి రైస్ అనేది పెట్టను అనమాట. కర్రీస్ అయితే అడ్జస్ట్ అయిపోతాము. రైస్ పెడుతూ ఉంటాను వేడివేడిగా కావాలని, లేదంటే రైస్ ఉంటే అది వేడి చేసుకుంటాం అనమాట. లేదు మాకు రైస్ తినాలి అని లేదు అంటే చపాతీస్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటూ ఉంటాను. ఈ రొటీస్కి అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే స్కూల్లో 12కి తింటారు కాబట్టి ఇంకా అవి ఎండిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసినట్టుగా అయితే బాగుంటాయి అనేసి పాప కోసం మాత్రమే ఆయిల్ని అయితే యాడ్ చేశాను. నా కోసం అంటూ ఆయిల్ని అయితే యాడ్ చేయలేదు. ఇక్కడైతే చపాతీస్ రెడీ అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే ఈ మార్నింగ్ టైంలో ఒక్కోసారి పాప లేచిపోతుంటుంది నిద్ర నుండి. లేచిన తర్వాత చాలా అల్లరి పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పాప నిద్ర నుండి లేవలేదు కాబట్టి తొందరగా పనులు చేస్తూ ఉన్నాను. ఏదైనా సౌండ్ అయినా సరే లెగిసిపోద్ది అనమాట. నిద్ర నుండి లెగిసి ఒకటే ఏడుస్తుంటుంది అనమాట. ఎత్తుకొని తిప్పాలి. ఇప్పుడు ఎత్తుకొని తిప్పానంటే ఇక్కడ ఈ పనులు ఏవి అవ్వవు. ఇంతకు ముందల పాప లేచిపోయినా సరే వాళ్ళ డాడీ చూసుకునే వాళ్ళు. నేను ఇక్కడ టిఫిన్స్ అలాగే లంచ్ కోసం వంట ఇవన్నీ చేసుకునేదాన్ని చక్కగా. సో వాళ్ళ డాడీకి కూడా క్యారేజ్ పెట్టేదాన్ని, పట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఆయన లేరు కాబట్టి ఇంకా చిన్న పాప లేసింది అంటే ఎత్తుకోమంటుంది అనమాట. సో తన్ని ఎత్తుకుంటూ నేను ఈ పనులన్నీ చేయాలంటే చేయలేదు. అందుకోసమే తను పడుకునేటప్పుడే హడావుడిగా చేసేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పని కూడా తొందరగా తేలిపోద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎర్రపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను. మధ్యాహ్నం కోసం కూడా చేసేస్తున్నాను. వంట పని అయిపోయినాక హడావుడిగా ఇంకా పాపని పిలిచి ఇలా రెడీ చేస్తున్నాను. ఇంతకు ముందలైతే జడలు వేసేదాన్ని కాదు, బోడిగుండు చేసుకుంది కాబట్టి అప్పుడు
ఇంకా తొందరగా పని తేలిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ జుట్టు గ్రోత్ అయ్యింది కాబట్టి మళ్ళీ జడలు వేయవలసిన అవసరం అయితే వచ్చేసింది. లేదంటే కంటి లోపలే పడుతున్నాయంట హెయిర్. సో ఇన్ని రోజులు క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి ఇంకా స్కూల్ అనేది ఈరోజు స్టార్ట్ అయ్యింది. సో ఇన్ని రోజులు చక్కగా పడుకునే పిల్లలు మళ్ళీ ఎంటకెంట లేపి రెడీ అవ్వండి అంటే కొంచెం ఎలానైనా ఇబ్బంది ఉంటుంది కదా. సో అలానే ఇబ్బంది పడుతుంది మా పాప. మాకు ఇక్కడ సంక్రాంతికి అయితే సెలవులు ఎక్కువగా ఉండవండి. ఓన్లీ 1 డే మాత్రమే సెలవులు ఇస్తారు. కానీ క్రిస్మస్ హాలిడేస్ మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చారనమాట. మినిమం ఒక 15 days 10 days ఇలా ఇస్తారనమాట క్రిస్మస్ హాలిడేస్. సో ఇప్పుడైతే క్రిస్మస్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులు చక్కగా పడుకొని లేట్గా లేసేవాళ్ళు. ఇప్పుడైతే స్కూల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అందుకే హడావుడిగా రెడీ అవుతుంది తను కూడా. తనకి మెయిన్ బేబీ కటింగ్ చేసేస్తే ఇంకా నాకు కూడా ఇబ్బంది ఉండదు. నేను అదే ఆలోచిస్తున్నాను. షాప్కి తీసుకొని వెళ్ళి బేబీ కటింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూసారు కదా తను రెడీ అవుతుంది. రెడీ అయ్యే లోపల ఏవి నిగిడి పడేస్తుందో దానికే తెలియదు. అండ్ ఒక చపాతీ అండ్ కర్రీ ఇచ్చాను. చూసారు కదా విడిచిపెట్టేసింది. హడావుడిగా ఆటో వచ్చిందనమాట, వెళ్ళిపోయింది. ఈ మిగతాది వెళ్ళానే విడిచిపెట్టేసింది. ఇక్కడ వచ్చేసరికి టానిక్ కూడా పట్టాను. కొంచెమే తిన్నది కానీ మరి దగ్గు విపరీతంగా ఉంది తనకి, అందుకే టానిక్ కూడా పెట్టాను. సో తను వెళ్ళిన తర్వాత నేను చాయ్ తాక్కుంటూ కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి ఇంకా బయట కూర్చున్నాను అనమాట చాయ్ తాక్కుంటూ. తనకు నచ్చిన ఫుడ్ అయితే తింటుంది కానీ నచ్చిన ఫుడ్ అయితే అస్సలు తినదు. చపాతీస్ నచ్చుతాయి కానీ మార్నింగ్ 7 లోపల తినాలంటే ఎవరు తింటారు చెప్పండి. అప్పటికే హడావుడిగా తినిపించాను. ఆ సగం ముక్క మాత్రమే తిన్నది, ఇంకో సగం ముక్క వదిలేసింది పాపం. సో ఇక్కడ వచ్చేసరికి తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చాయ్ తీసుకున్నాను. చాయ్ తాక్కుంటూ ఇంకా రిలాక్స్ అవుతున్నాను అనమాట. మళ్ళీ మిగతా పని చేయడానికి కొంచెం శక్తి రావాలి కదా, అదనమాట. ఇంకా చాయ్ తాగానో లేదో చిన్న పాప అయితే స్టార్ట్ అయిపోయింది లేవడము. లేచిన తర్వాత తనకి మళ్ళీ బ్రష్ వేయించి ఏదో తినిపించి మళ్ళీ మిగతా పని అంతా చేసుకోవాలన్నమాట. ఇంకా అసలే పండగ స్టార్ట్ అవుతుంది కదా, పండగ పనులు ఏమీ చేయలేదు నేను ఇంకా. సో నేనైతే ఇంకా పండగ పనులు స్టార్ట్ చేయాలి. ఇదేంటి చాయ్ని ఇంత పెద్ద గ్లాస్లో తాగుతున్నాను అనేసి అనుకోకండి. సో నాకు చాయ్ అంటే కొంచెం పిచ్చి అని. సో మొదలే చలికాలం కాబట్టి కొంచెం చాయ్ ఎక్కువగానే తీసుకుంటాను మార్నింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, రోజు వీడియోస్ వస్తాయి. ఓకేనా, బాయ్.